రాష్ట్ర వ్యాప్తంగా సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అందరికీ విద్య అవసరమని చాటి చెబుతూ ఆయన అందించిన సేవలను పలువురు నేతలు కొనియాడారు. పూలే భార్య సావిత్రిబాయి పూలేకు చదువు నేర్పించి సమానత్వానికి అసలైన నిర్వచనం ఇచ్చారన్నారు. పూలే దంపతుల ఆశయాలను నేటి తరం ఆచరణలో పెట్టాలన్నారు నేతలు. సామాజిక ఉద్యమాలకు మార్గదర్శి సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తితో పాలన కొనసాగిస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలోని నివాసంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు సీఎం. కార్యక్రమంలో ఎంపీ మల్లురవి, రోహిన్ రెడ్డి పాల్గొన్నారు. అణగారిన వర్గాల సామాజిక న్యాయం, మహిళా విద్య కోసం వారు చేసిన కృషి అందరికీ మార్గదర్శకమన్నారు. సామాజిక సాధికారత కోసం పూలే స్ఫూర్తితో తెలంగాణలో సమగ్ర కులగణన, ఎస్సీ కులాల వర్గీకరణ వంటి అనేక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. సామాజిక చైతన్యం తీసుకొచ్చి మూఢాచారాలను నిర్మూలించిన మహానీయుడన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. హైదరాబాద్ రవీంద్ర భారతిలో మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. మహిళలకు చదువు ముఖ్యమని సమాజాన్ని మేల్కొల్పారన్నారు. ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సామాజిక స్పృహతో పాలన అందిస్తుందన్నారు భట్టి. ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎక్కడ ఏ చిన్న అవకాశం వచ్చినా ఆ అవకాశాన్ని వారి ఆలోచనల్ని ముందు తీసుకొని పోవటం కోసం ప్రయత్నం ప్రతి సందర్భంలో చేస్తూనే ఉంది. వారు మహానుభావులు, గొప్పవాళ్ళు కాబట్టి అటువంటి వివక్ష ఎదురైనప్పుడు కృంగిపోకుండా ఎటువంటి పునాదులు వేయాలో వారు ఆలోచన చేసి ఆచరించి మనకు చూపించారు కాబట్టే వారు మహాత్ములయ్యారు. వారి మార్గం మనం అందరికి కూడా. సమసమాజ నిర్మాణంలో మహాత్మా జ్యోతిరావు పూలే పాత్ర కీలకమైందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం జిల్లా శ్రీశ్రీ సర్కిల్ దగ్గర బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అందరికీ విద్య అవసరమని ముందుగా తన భార్యకే చదువు నేర్పించి సమాజానికి ఆదర్శంగా నిలిచారన్నారు. చదువు నేర్చుకుని తన భార్యని మళ్లీ టీచర్గా ఏర్పాటు చేసి ఒక ఆదర్శంగా ఈ దేశంలో నిలిచారు కాబట్టే 199వ జయంతిని అద్భుతంగా ఈనాడు మన దేశ ప్రజలందరం కూడా జరుపుకుంటున్నాం. ఒక కులమో మతమే కాదు, ఈ సమసమాజం ముందుకు నడవాలన్నా ఈ సమసమాజంలో అన్ని కులాలని చాలా నియమ నిబంధనలు ఉండేది. నువ్వు ఇది ఏ కులం, ఈ కులం అయితే నువ్వు బడికొద్దు, ఈ కులం అయితే నువ్వు గుళ్ళోకొద్దు అన్న రోజుల్లో ఈ సమసమాజాన్ని నిర్మించే విషయంలో జ్యోతిరావు పూలే గారి పాత్ర వర్ణాతీతం. జ్యోతిరావు పూలే జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. చదువు మాత్రమే తలరాతను మారుస్తుందని చెప్పారు. పూలే స్ఫూర్తిని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. పూలే జీవిత చరిత్రపై తీసిన సినిమాను చూడాలన్నారు వాకిటి. ఆ పూలే గారి భార్య గురించి మాట్లాడుకుంటుంటే ఖచ్చితంగా చదువు మాత్రమే మిమ్మల్నే కాదు, మీ తలరాతనే కాదు, మీ కుటుంబ సభ్యులనే కాదు, మీ ఊరే కాదు, ఈ రాష్ట్ర తలరాత కూడా మారాలంటే మీరు చదువులతో ముందుకు పోవాలి. జ్యోతిబా పూలే నిజంగా కూడా సబడ వర్గాలు, మన వెనుకబడ్డ కులాలు, ఈ బిడ్డలు జ్యోతిబాబులో సినిమా గారు చూడకపోతే మనం జీవితంలో చాలా కోల్పోయిన వాళ్ళం అవుతాం. బడుగు బలహీన వర్గాలకు కొండంత ధైర్యం మహాత్మా జ్యోతిరావు పూలే అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేసిన నాయకుడు అని గుర్తు చేశారు. జ్యోతిబా పూలే 200వ జయంతి సందర్భంగా నివాళులర్పించారు. మహిళల చదువు కోసం నిరంతరం తపన పడిన మహానీయుడు అని ఆయన్ను స్మరించుకున్నారు. కుల వివక్షపై జ్యోతిబా పూలే అలుపెరగని పోరాటం చేశారన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే మళ్లీ పుట్టాడా అనేలా బీసీల కోసం జాగృతి పోరాటం చేస్తుందన్నారు మాజీ ఎమ్మెల్సీ కవిత. మహిళా రిజర్వేషన్ల బిల్లులో బీసీ ఉపకోట లేకపోవడం అంటే పాలకుల్లో భయం లేనట్లేనని చెప్పారు. అవసరమైతే ఢిల్లీకి వెళ్లి పార్టీలతో మాట్లాడతామన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటులో సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ జాగృతి కార్యక్రమంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. మరి అదే మహిళా బిల్లులో మనం సాధించినటువంటి మహిళా బిల్లులో బీసీ ఉపకోట లేకపోవడం అన్నది పాలకులకు భయం లేకపోవడం అని అర్థం. మళ్ళీ జాగృతి చేపట్టేటటువంటి ఒక నినాదంతో కేంద్ర ప్రభుత్వానికి
పూలేనే మళ్ళా పుట్టిండా ఈ ఉద్యమం చేయడానికి అనేటటువంటి వెన్నులో వణుకు పుట్టించి బీసీలలో మహిళా కోట సాధించేంత వరకు కూడా జాగృతి సైనికులు ఎవరం కూడా మరి విశ్రమించడానికి లేదు అని ఈ సందర్భంగా బలంగా మనందరం కూడా మనకు మనం ఒక డెసిషన్ తీసుకోవాలి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అంబేద్కర్ విగ్రహం దగ్గర పూలే జయంతిని నిర్వహించారు నాయకులు. జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మహాత్మా ఆలోచనలను ప్రతి ఒక్కరూ ఆచరించాలన్నారు నేతలు. ప్రజల్ని చైతన్యం చేయాలి, విద్య అందించాలి. దానివల్ల ప్రజలు మారుతారు, వాళ్ళ జీవితాలు మారుతాయి. ప్రశ్నించే తత్వం పెడతారు ఉద్దేశంతో సామాజిక చైతన్యంతోనే పూలే సాహిత్యపాయం తయారు చేసి ఇవాళ మహిళా ప్రథమ టీచర్గా భారతదేశంలోనే తయారు చేసిన వ్యక్తి. అట్టారుకు వర్గాలు ఏదైతే ఒక జ్ఞానం విద్యతోని వారు చైతన్యవంతులై ఉన్నతులుగా ఎదగాలన్న ఏకైక లక్ష్యంతో జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలేను కూడా మరి విద్యను జ్ఞానాన్ని అందించడంలో మరి భారతదేశంలోనే మహనీయులుగా మిగిలిపోయారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను పలు బీసీ సంఘాలు ఘనంగా నిర్వహించాయి. ఆల్ ఇండియా ఓబీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ ఆళ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని హైదర్గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ కూడలిలో ఉన్న పూలే దంపతుల విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. భారతీయ ప్రజాస్వామ్యానికి పూలే ఆలోచనలతో బలమైన పునాది వేశారని కొనియాడారు.